హైదరాబాద్ లో ఇళ్ల స్థలాల కేటాయింపు అంశంపై రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో బాధితులు చేపట్టిన ఆందోళనలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత 18 ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తున్న పేద కుటుంబాలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు పలు ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం భూముల విలువలు పెరగడంతో కేటాయించిన స్థలాలను వెనక్కి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నగరంలో లక్షలాది కుటుంబాలు అద్దె భారం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పట్టాలు పొందిన వారికి వెంటనే భూములు అప్పగించాలని ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఏం చెప్పిండు? ప్రతి ఒక్కరికి 100 గజాల జాగా ఇచ్చి ఇల్లు కట్టిస్తా 5 లక్షలు ఇచ్చాడు. నేను రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తున్నా, అది ఒక భాగం. అది కట్టడం కొన్ని ఏళ్ళు పడుతుంది, 50, 20, 30 ఏళ్ళు పడుతుంది అందరికి కట్టిన. అక్కడ ఆల్రెడీ ఇళ్ళ పట్టాలు ఇచ్చిర్రు, జాగలు ఉన్నాయి. ఆ జాగలు మా పొజిషన్ ఇవ్వమని చెప్పి వీళ్ళు అడుగుతుంటే వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం అనేది చాలా దుర్మార్గం. అదేవిధంగా కాజ్వన్ సింగారం గట్కేసర్ మండలంలో 1500 మందికి పట్టాలు ఇచ్చారు. స్థలాలు చూపెట్టమంటే స్థలాలు ఉన్నాయి, స్థలం ఉంది, భూమి ఉంది, అంతుంది. కోర్టు కేసు ఉందని ఇన్ని రోజులు చెప్పారు. ఈ రోజు 2 స్థలాల్లో కోర్టు కేసులు పోయినాయి. ఆ కోర్టు కేసులు పోయినాయి కాబట్టి ఆ స్థలాలు వెంటనే వీరికి పొజిషన్ ఇస్తే మీరు ఇల్లు కట్టిస్తారా, కట్టేయకున్నా సరే మేము కట్టుకుంటాం. ఆ స్థలాలు మాకు కేటాయించిన స్థలాలు మాకు ఇవ్వాలని చెప్పి ఈరోజు పేదవాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా అయ్యత్ నగర్ మండల్ 13 అబ్దుల్లాపూర్ మండల్ లోపల ఆడ 2000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. 1800 మంది ఇల్లు కట్టుకున్నారు. అప్పుడే ప్రభుత్వం పొజిషన్ ఇవ్వకుండా ధైర్యం చేసి ఆఫీసర్లను, పోలీసులను కట్టెలు పట్టుకుని గెదిమి బలవంతంగా ఇల్లు కట్టుకున్నారు. నేను సవాల్ చేస్తాను.